అయోధ్యలోని రామాలయానికి మరింత రక్షణ కల్పిస్తున్నారు. దేవాలయం చుట్టూ 4 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించినట్లు శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. రక్షణ గోడ నిర్మాణ పనులను ఇంజనీర్స్ ఇండియా సంస్థ చేపడుతోందన్నారు. డిజైన్లు, నాణ్యత, మట్టి పరీక్షలు జరిపిన తర్వాత పనులు ప్రారంభించి 1.5 సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణ పనులు మరో 6 నెలల్లో అన్ని విధాలా పూర్తవుతాయని మిశ్రా చెప్పారు. లక్షలాది ప్రయాణికులకు కోసం 10 ఎకరాల్లో 62 కౌంటర్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సప్తమండల ఆలయాల విగ్రహాలు జైపూర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అలాగే రామాయణం గర్భగుడి శిఖరంపై భారీ కలశాన్ని ప్రతిష్ఠించారు. కలశ పూజా విధి నిర్వహించారు. ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న 6 దేవాలయాలపై కూడా కలశాలను ఏర్పాటు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగుల్లో 2,000 మంది తమ నిఘా నేత్రాలను వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమలలో ఎక్కడ ఏం జరిగినా తమకు సమాచారం ఇచ్చేవారు ఉన్నారని చెప్పారు. ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. టీటీడీ పాలకులు స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లోనే వైరుధ్యం కనిపిస్తోందన్నారు. వందలాది గోవుల మరణాలు సంభవించాయంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో తమకు తెలుస్తుందన్నారు. గోవుల మృతికి బాధ్యత వహిస్తూ ఈవో, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని భూమన డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో మద్యం అమ్మకాల్లో అవినీతి విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలంటూ 3 సార్లు నోటీసులు ఇచ్చినా రాజశేఖర్ రెడ్డి పట్టించుకోకపోవడంతో సిట్ అధికారులు ఇవాళ హైదరాబాద్లోని పలు ప్రదేశాల్లో సోదాలు చేశారు. తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తారంటూ సిట్ అధికారులపై రాజశేఖర్ రెడ్డి ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు సహకరించకుండా పరారు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యంలో అవినీతి ద్వారా వచ్చిన సొమ్ములో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పలు పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న భార్య నిండు గర్భిణిగా ఉండగా హత్య చేసిన దుర్మార్గమైన సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం దువ్వాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష 2022లో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. మధురవాడలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. జ్ఞానేశ్వర్ 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్నాడు. పెళ్ళై 2 ఏళ్లు గడిచినా ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పలేదు. భార్య ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కొన్నాళ్ల నుంచి జ్ఞానేశ్వర్ తనకు క్యాన్సర్ వచ్చిందని, తనకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసగించే ప్రయత్నం చేశాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలే హత్యకు దారి తీశాయని పోలీసులు తెలిపారు. హిందూ దళిత యువకుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి తన పుట్టింట్లో అనుమానాస్పదంగా మరణించిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. తన భార్యను ఆమె తల్లిదండ్రులు ఇంటికి పిలిపించుకొని వెళ్లిన గంటలోనే చంపేశారని ఆ యువకుడు వాపోయాడు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు యస్మిన్ బాను అనే 26 ఏళ్ల ముస్లిం యువతి, సాయి తేజ అనే ఎస్సీ యువకుడు చదువుకునే రోజుల నుంచి ప్రేమించుకున్నారు. వారి వివాహానికి యస్మిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రేమికులిద్దరూ ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ తర్వాత పెద్దలెవరూ నోరు మెదపలేదు. కొద్ది రోజుల క్రితం యస్మిన్ తండ్రికి ఆరోగ్యం బాగోలేదంటూ ఆమెను ఇంటికి ఒకసారి వచ్చి చూసి వెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. దాంతో సాయి తేజ మొన్న ఆదివారం నాడు తన భార్యను కారెక్కించి పుట్టింటికి పంపించాడు. మరి కాసేపటికి ఆమెకు ఫోన్ చేశాడు. యాస్మిన్ ఫోన్ తీయకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. అయితే యాస్మిన్ ఆత్మహత్య చేసుకుందని, ఆమె శవం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో సాయి తేజ హాస్పిటల్ మార్చురీకి వెళ్లి భార్యను గుర్తుపట్టాడు. తన భార్యను చంపేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారంటూ వాపోయాడు. మరోవైపు యాస్మిన్ తండ్రి, పెద్దమ్మ కొడుకు ఇంటి నుంచి పరారయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు భూముల అమ్మకం విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్తో పోటీ పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాలు, మద్యం విక్రయాలు, అప్పులతో మాత్రమే పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
కంచా గచ్చిబౌలి భూముల విషయంలో తనపై కేసు పెడితే ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికించేసిన ప్రభుత్వం చరిత్రలో కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికకు తొందర ఏమీ లేదని, ఆ పదవికి ఎన్నిక జరగడానికి మరో వారం పట్టవచ్చునని కిషన్ రెడ్డి అంచనా వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నాయకుడని, ఆయన అంశం గురించి పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక వాద్రా భర్త రాహుల్ గాంధీ బావ అయిన రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. హర్యానాలో ఓ భూ ఒప్పందంలో 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. దానికి సంబంధించి వాద్రా ఇవాళ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మొదటిసారి ఏప్రిల్ 8న సమన్లు పంచింది. వాద్రా వాటికి స్పందించలేదు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. దాంతో రాబర్ట్ వాద్రా తన ఇంటి నుంచి నడుచుకుంటూ ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య అని, ప్రజలు తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని, అందుకే అధికార పక్షం తనను ఇబ్బందులు పెడుతోందని వాద్రా వ్యాఖ్యానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి గురించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవితో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. స్వయం ప్రతిపత్తి కోసం తీసుకోవలసిన చర్యలను ఆ కమిటీ సిఫారసు చేస్తోంది. తమిళనాడులో 10 బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లే భావించాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ 10 బిల్లులకు చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్తాన్ భద్రతా బలగాలను తీసుకువెడుతున్న వాహనమే లక్ష్యంగా బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు దాడులు పాల్పడ్డారు. ఆ దుర్ఘటనలో 3 భద్రతాధికారులు, మరో 18 మంది గాయపడ్డారు. బలోచిస్తాన్ ప్రోవిన్స్లోని మాస్టాంగ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం మీద తిరుగుబాటుదారులు దాడి చేశారని ప్రభుత్వం ప్రకటించింది. దాడి జరిగిన సమయంలో వాహనంలో 40 మంది పోలీసులు ఉన్నారు. ఐఈడీతో దాడి చేశారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటి వరకు దాడి చేసినది తామేనంటూ ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఈ దాడిలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి ఫెట్టాస్కు తరలించారు. బలోచ్ తిరుగుబాటుదారులు పాల్పడిన ఈ దాడిని పాకిస్తాన్ అధ్యక్షుడు జార్దారి, ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఖండించారు. అమెరికా తమ దేశంపై సైబర్ దాడి చేసిందని చైనా చెబుతోంది. తమ దేశంలోని హార్బిన్ నగరం మీద అమెరికా జాతీయ భద్రతా విభాగం ఎన్ఎస్ఐఏ సిబ్బంది సైబర్ దాడులకు పాల్పడ్డారని చైనా ఆరోపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 9న ఆసియాన్ వింటర్ గేమ్స్ సందర్భంగా ఆ దాడులు జరిగాయని వెల్లడించింది. ఆ ఘటనలో పాలు పంచుకున్న 3 ఎస్ఎస్ఏ ఏజెంట్ల పేర్లను వాంటెడ్ జాబితాలోకి చేర్చింది. అగ్రరాజ్యంలోని కీలకమైన మౌలిక వసతులు, సంస్థలే లక్ష్యంగా ఆ దాడులు జరిగాయని సమాచారం.